వాగ్దేవ్యై నమః. ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం. అంతకు మునుపే మరువిరి కుంతంబుల చిక్కుబడ్డ కోమలి మిగులన్ సంతోషమంది ఒక ఏకాంత గృహములోనికి అరిగి అలరుల సెచ్చన్. మాయాజంగముడు తనను ప్రేరేపించకముందే మన్మథుని పుష్పబాణాలకు వేటుపడ్డ ఆ కోమలి చాలా సంతోషించి ఏకాంత మందిరంలోకి తీసుకుపోయింది. అక్కడ పువ్వుల శయ్య ఉంది. తాను కుమార జంగమ సుధాకరమౌళియు కూడిమాడి ఇంపైన రతి ప్రసంగములును అర్థనిమీలిత నేత్రపద్మముల్ మానని చుంబనంబులును మాటల చొక్కులు వీడిపోనీని కవుంగిలింతలును అనేక విలాసములు చెలంగగన్. తాను నవయవ్వనము కలవాడైన చంద్రుని శిరస్సునందు కలవాడైన శివుడు కలసిమెలసి ప్రియమైన ముచ్చట్లు, అరమోడ్చిన తామరల వంటి కన్నులు, మానని ముద్దులు, పలుకుల కులుకులు, విడనయ్యని ఆలింగనములు, ఇలా అనేక విలాసములతో అతిశయించారు. ఎక్కడ పట్టినన్ కళల ఎక్కువలు ఎక్కడ నోరు సోకినన్ చక్కెరలప్పలు ఏమనిన సారసుధారసము ఎట్టులుండినన్ చక్కదనంపు పెన్నిధులు సంభ్రమముప్పగనేమి చేసినన్ మక్కువ చెయ్వులై మెరయ మన్మథ కేళియునచ్చునంతటన్. ఎక్కడ తాకిన కళల స్థానములు, ఎక్కడ పెదవులు తాకిన పంచదార పోగులు, ఏమి మాట్లాడిన శ్రేష్టమైన అమృతరసము, ఎలా ఉన్న సౌందర్య పెన్నిధులు, వేగిరపాటుతో ఏమి చేసినా అనురాగ చేష్టలై ప్రకాశింపగా మన్మథ క్రీడలో తేలియాడుతున్నారు. ఆ నీలవేణి యాదవ పూనాయకుడు ఆరగింపబోయెడు వేళన్ తానై పళ్ళెరమిడియడు దానగదాయనక తపసి తగులుననుండెన్. యాదవరాజుకు భోజనం వడ్డించేటప్పుడు పళ్ళెరం పెట్టడం ఈ దాసీదాని వృత్తి. ఇవాళ ఆ సంగతి మరిచిపోయి తాపసి అయిన జంగమునితో ఉండిపోయింది. భూపాల రత్నమంతట కోపంబున పళ్ళెరంపు కోమలి పిలువన్ పోపండు పట్టి తెండన ఆ పడతుక కడకు వేత్రహస్తులు కడకం. రాజు ఆ సమయంలో కోపంతో పళ్ళెం పెట్టే దాసీదాన్ని పట్టుకురండి అని ఆజ్ఞాపించగా వేత్రహస్తులు ఆమె ఇంటికి వచ్చారు.